ధైర్యవంతులమైన మనము ధ్యానిధియగు దేవుని సింహాసనమును సమీపించము. అసలు మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము. హల్లెలూయా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇది బలి పూజ. మొన్నటి రోజు మరణించిన సిస్టర్ హారియట్ మేరీ గారి యొక్క ఆత్మశాంతి కొరకు అర్పింపబడుతుంది. అదేవిధముగా మన యొక్క మేత్రాసనంలో మరణించిన గురువుల కొరకు ప్రత్యేకముగా ఫాదర్ రత్నాకర్, ఫాదర్ జీవకుమార్, ఫాదర్ జోసెఫ్ తంబి కుమార్ల కొరకు అర్పింపబడుతుంది. భగవంతుడు వారికి నిత్య విశ్రాంతిని, పరలోక ప్రాప్తిని అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ఈ పూజ నెరవేర్చే యోగ్యులమౌటకు మనం చేసిన పాపమును ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపుము, క్రీస్తు ఆ దయచూపుము, ప్రభు ఆ దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రాత్మ శక్తివంతమైన తన ఆధ్యాత్మిక వరములతో మమ్ము నింపునుగాక. ఆ ఆత్మ మాకు నీ ప్రియపడు మనస్సును దయచేసి ఎల్లప్పుడూ నీ చిత్తమును నెరవేర్చుటకు దయతో మాకు తోడ్పడునుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగమును జీవించి పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. రోమునందు కూడా అట్లే చేయవలెను. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 30వ వచనము మరియు 23వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. యూదులు పౌలుపై మోపిన నేరం ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనవలెనని తలచి ఆ సైన్యాధిపతి మరుసటి దినము పౌలు సంకెలితి తీసివేయించి ప్రధాన అర్చకులను, విచారణ సభను సమావేశము కావలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిలవబెట్టెను. ఆ సభలోని వారిలో కొందరు సద్దుకేయులని, మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను. మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము. అందువలననే నేను ఇప్పుడు విచారింపబడుచున్నాను అని అనెను. అది వినగానే పరిసయ్యులు, సద్దుకయ్యులు కలహించుకొనసాగిరి. ఆ సభ 2 పక్షములుగా చీలిపోయెను. ఏలయనా సద్దుకయ్యులు మృతుల పునరుత్థానము లేదని, దేవదూత కాని ఆత్మ కాని లేదని చెప్పుదురు. కాని పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలు ఇంకనూ పెద్దవైనవి. పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, ఈ మనుష్యునిలో మాకు ఏమీయో దోషము కనిపించటలేదు. బహుశా ఆత్మ కాని దేవదూత కాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి. వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను. మరునాటి రాత్రి ప్రభు పౌలు ప్రక్కన నిలువబడి, ధైర్యముగా ఉండుము, ఇచ్చట యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలెను అని పలికెను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నీ అందే నా నమ్మిక. ప్రభు
నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభుతో, నీవే నాకు దేవుడవు. ప్రభువే నాకు వారసు భూమి, నాకు పానపాత్రము. నా ప్రాణము అతని ఆధీనమున ఉన్నది అని పలికితిని. అందరూ ప్రభు నన్ను కాపాడుము. నీ అందే నా నమ్మిక. ప్రభు నాకు పితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రుల యందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువును నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నన్ను కాపాడును కాన నాకు ఏ ఆపద వాటిల్లదు. అందరూ ప్రభు నన్ను కాపాడుము. నీ అందే నా నమ్మిక. కనుక నేను మిగుల సంతసించుచు సురక్షితముగా జీవింతును. నీవు నన్ను పాతాళమునకు పంపవు. నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. అందరూ ప్రభు నన్ను కాపాడు. నీ అందే నా నమ్మిక. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను మహా ఆనందము నందుదును. నీ రక్షణమును బడసి శాశ్వత సౌఖ్యమును అనుభవింతును. హల్లెలూయా వచనము. పవిత్రాత్మ మీకన్ని విషయములు బోధించి నేను మీకు నేర్పిన విషయములన్నింటినీ జ్ఞాపకపరచును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితవని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించుతుని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలమునని వారును ఉండవలనని కోరుకొనుచున్నాను. ఎలయనా నీవు లోకారంభమునకు పూర్వమే నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనపరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు నిన్ను వారికి తెలియచేసుకుని ఇక ముందును తెలియచేసుదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణములో పౌలు గారు విచారణ సభలో క్రీస్తుకి ఇచ్చిన సాక్ష్యము గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. పవిత్రాత్మ ద్వారా పౌలు గారు తెలుసుకున్నాడు మిలేతు సంఘాన్ని వదిలి యెరూషలేం పట్టణానికి వెళ్ళాలని. మిలేతు నుండి బయలుదేరి యెరూషలేం పట్టణానికి వెళుతున్న మార్గ మధ్యంలో అనేక క్రైస్తవ సంఘాలున్నాయి. పౌలు గారు ఆ మార్గంలో వెళుతున్నాడని వారు తెలుసుకుని వారందరూ కూడా పౌలు గారిని మార్గ మధ్యంలో కలుసుకోవటానికి ప్రయత్నం చేశారు. చాలా మంది విశ్వాసులు మీరు వెళ్ళొద్దు యెరూషలేముకు, ఎందుకంటే యెరూషలేములో మీరు శ్రమలు అనుభవిస్తారు, హింసలు అనుభవిస్తారు అని బ్రతిమలాడారు. కానీ పౌలు గారు వారి యొక్క మాట వినలేదు. అంతేకాకుండా చాలా మంది పౌలు గారికి ఏడ్చారు, దయచేసి మీరు వెళ్ళవద్దు, అక్కడ మీరు హింసలు అనుభవిస్తారు
అని చెప్పినప్పుడు పౌలు గారు వారికి తెలియజేస్తున్నాడు, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి చివరికి మరణించడానికి సిద్ధమే అని తాను యెరూషలేమునకు సాగిపోయాడు. యెరూషలేములో ప్రవేశించినప్పుడు తాను హింసలో పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదర, యెరూషలేము దేవాలయంకు వెళ్ళినప్పుడు అక్కడ యూదులు అందరూ కూడా పౌలు గారిని చూసి పౌలు గారిని పట్టుకుని కొట్టడం, హింసించడం మొదలుపెట్టారు. అక్కడ సైన్యాధిపతి పౌలు గారిని తన యొక్క ఆధీనంలోకి తీసుకుని విచారణ సభకు ఆదేశించాడు. విచారణ సభలో పౌలు గారు క్రీస్తుకు సాక్ష్యం ఇస్తున్నాడు, తన గురించి చెప్పుకుంటున్నాడు, క్రీస్తు గురించి ధైర్యంగా చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, పౌలు గారు హింసలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, అయినా భయపడలేదు. ఎందుకంటే పౌలు గారు ఎప్పుడు కూడా దేవునితో ఐక్యమై ఉన్నాడు. పౌలు గారు దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా దేనిని కూడా పౌలు గారు లెక్క చేయలేదు. ఎందుకంటే క్రీస్తు తన యందు ఉన్నాడు, తాను క్రీస్తులో జీవించాడు. అదేవిధముగా మనము కూడా ఈ లోకములో జీవించేటప్పుడు క్రీస్తునందు ఐక్యమై ఉండాలి. క్రీస్తునందు ఐక్యమై ఉన్నప్పుడు ఏ సమస్యనైనా మనము పరిష్కరించగలము. ప్రియ సహోదరి సహోదరులార, ఈ రోజుల్లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతుంది. అనేక మంది మరణిస్తున్నారు, అనేక మంది కరోనాతో పోరాడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించట్లేదు. మానవ శక్తి సరిపోవట్లేదు, మానవ యొక్క మేధస్సు సరిపోవట్లేదు. ఈ యొక్క కరోనా మహమ్మారిని నాశనం చేయడానికి దేవుని శక్తి అవసరము. అందుచేత మనము దేవుని మీద ఆధారపడాలి. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యుల కొరకు మాత్రమే కాకుండా తన శిష్యుల యొక్క బోధ ద్వారా ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో అటువంటి వారి కోసం కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. అందరూ రక్షింపబడాలని, అందరూ దేవుని తెలుసుకోవాలని, అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనము ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియ మిత్రులారా, పిత పుత్ర పవిత్రాత్మ నామమున సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణములను పవిత్రమనర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు అంగీకార యోగ్యమైన నిత్య బలవస్తువుగా రూపొందింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించటయు మా పాస్కయకు క్రీస్తు బలి అనే కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహింపరచటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ హాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఇట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసానా ప్రభువు నామమున వేంచేయువారు మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని మానుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకుని మరలా కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుటము, మీ ఉత్థానమును చాటుటము, వేరొకటి ఆవిష్కరించుటము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖము నుంచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గాని మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానమగద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ ప్రియ తపోస్తులతోనూ ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల సత్యైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ ఐకములు గౌరవ మహిమను కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువ, అన్ని కీడును మమ్మ రక్షింపుము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన
యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుదాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసం రక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగమును జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత కలుగును. రక్తములు నిత్య జీవాన్ని కాపాడును గాక. ఆమేన్. రాజాదిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా, నా బ్రతుకు చివురించగా. రాజాదిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా, నా బ్రతుకు చివురించగా. నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా, నీదు మధుర మాటలే మనస్సు నిండి పోవగా. నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నా పూర్తి కొడుకు రక్షించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కరుణించండి. క్రీస్తు అనుభవించిన కష్టమా. నాకు ధైర్యం కలుగచేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతుల దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను స్తుతించుకుంటున్నాను. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురములైన మంచి యేసువా, దాసురైన నేను వారి సముఖములో మోకాలు నిద్రలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుడు వారిని గురించి పూర్వకాలమందు దావీదు నీకు తెలిసి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతో దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు ధ్యానించడం. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపము వారిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞ నా హృదయమందు మిగులుపరచుకొనవలెను. నా మంచి యేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్ష ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ దివ్య విందు మాకు దివ్య జ్ఞానమును, నూతన జీవమును అనుగ్రహించునుగాక. ఈ దివ్య సంస్కారములో పాల్గొన మమ్ము రక్షించి పవిత్రాత్మ వరములకు అర్హులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాపాడుదురు గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వే